ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. ఈరోజు మనము మార్చి 19, 2026 నుండి మరలా మనకు 2027లో వచ్చే ఉగాది వరకు జరుగు గోచారం 12 రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ వృషభ రాశి, వృషభ లగ్నం తీసుకున్నట్లయితే వృషభ రాశి, వృషభ లగ్నం వారికి ఈ యొక్క కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, అలాగే మృగశిర నక్షత్రం 2 పాదాలు కలిపి మనకు ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం కిందకి వర్తిస్తుంది. వృషభ రాశి, వృషభ లగ్నం వారికి మీకు ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు కూడాను కేతువు చతుర్థంలో ఉంటారు. మాతృస్వామి విషయంలో, మాతృమూర్తి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, కొంచెం ఎగుడు దిగుడులు ఉంటాయి. అలాగే మీకు 9వ ఇంటాధిపతి, అలాగే లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు 2లో ఉన్నాడు. యాత్రలు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు, గొప్ప గొప్ప వాళ్ళని కలుస్తారు, మంచి జరుగుతుంది. మీ రాశాధిపతి మీకు షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి మీకు ఉచ్చలో ఉన్నారు. స్త్రీమూర్తులు మీకు, అది భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉచ్చలో ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఈ విషయం నోట్ చేసుకోండి. వృషభ రాశి, వృషభ లగ్నం వారు మీకు ఈ యొక్క వ్యవసాయ రంగ భూములు ఏవైనా కొనుక్కుంటే ఈ సంవత్సరం మంచిది అనిపిస్తుంది. కళారంగాలలో ఉన్న వారికి బాగుంటుంది, కళాత్మక రంగాలలో ఉన్న వారికి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ గూడ్స్లతో వ్యాపారం చేసేవారికి, వాటిని ఆధారం చేసుకుని జీవించే వారికి కూడాను మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చేసి రాహు వచ్చేసి 10th హౌస్లో ఉన్నారు. కుజునితోనూ బుధునితోనూ కలిసి ఉన్నారు ఈ సంవత్సరం. ఇవన్నీ నెలలో జరిగేటి మెయిన్ ప్లానెట్స్ కేతువు, రాహు, శని, గురువు. ఈ ప్లానెట్స్ ఇలా ఉండడం మీకు కొంచెం మంచి జరగడానికి ఆస్కారం ఉంది. రాహువు దశమంలో ఉండడం, నెక్స్ట్ శుక్రుడు వచ్చేసి మీకు ఉచ్చలో ఈ యొక్క 11వ ఇంట్లో ఉండడం చాలా వరకు లాభించే విషయం. మీ సొంత ఆలోచనలు మీరు బాగా చేస్తారు, తద్మూలకంగా మీకు మంచి జరిగే అవకాశం చాలా వరకు ఉంది. అలాగే కొత్త కొత్త విషయాలను కనిపెట్టాలన్న ఒక రీసెర్చ్ మైండ్ సెట్ కలిగి ఉంటారు. దానికి మీకు పునాదిని ఏర్పరిచేది రాహు తోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని రాశులకు యోగిస్తాయి, మీకు యోగిస్తాడు. ఈ యొక్క వృషభ రాశి వారికి యోగిస్తాడు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. పిల్లలు కాని వారికి పిల్లలు పుడతారు. ఆల్రెడీ పిల్లలు ఉన్న వారికి పిల్లల విషయంలో మ్యారేజ్ సెట్ చేయాలనుకునే వారికి మ్యారేజ్ అవుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి జరుగుతుంది. భూ సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. వాయు సంబంధమైనటువంటి విషయాలలో వ్యాపారం చేయాలన్నా, అలాగే పైలట్ జాబ్ కోసం, ఎయిర్ హోస్టెస్ జాబ్స్ కోసం, విమాన రంగంలో ప్రయత్నాలు, జాబ్స్ గురించి సెర్చ్ చేసేవారికి కూడాను ఆయా రంగాలలో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే గురువు వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. ఈయన అష్టమాధిపతి, అలాగే భాగ్యాధిపతి, లాభాధిపతి. 2వ ఇంట్లో ఉండడం అనేది గురువు చాలా మంచిది. మీకు దైవ సహాయం ఉంటుంది, దేవుని బ్లెస్సింగ్స్ ఉంటాయి. లాభాధిపతి కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శని భగవంతుడు మీకు ఆల్రెడీ ఈయన మీకు 9వ ఇంటాధిపతి, లాభాధిపతి, 10వ ఇంటాధిపతి, 9th హౌస్ ప్లానెట్, 10th హౌస్ ప్లానెట్, కేంద్రాధిపత్యము, కోణాధిపత్యం వచ్చినటువంటి ప్లానెట్ యోగించాలి. ఈ ప్లానెట్ వచ్చేసి మీకు 11th హౌస్లో ఉంది, 11వ ఇంట్లో ఉంది. కాబట్టి శని కొంచెం లేటుగా అయినా కూడాను మీకు చక్కగా మంచి భవిష్యత్తునిచ్చి, ఎందుకంటే మీ రాశిని ఆయన చూస్తున్నాడు, 3వ ఇంటి దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి చక్కని భవిష్యత్తు ఏర్పడుతుంది. మిమ్మల్ని మీరు చక్కగా ఎనర్జెటిక్గా మార్చుకోగలుగుతారు. కాకపోతే హెల్త్ విషయం, స్కిన్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. రాహువు కుజునితో కూడినటువంటి బుధుడు ఉన్నాడు. బుధుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, స్కిన్ డిసీజెస్ వాటిని కలగడానికి ఆయన కొంచెం ఇబ్బంది పెడతాడు. కుజుడు కూడాను పుళ్ళు పట్టడానికి, రక్త దర్శనానికి చిహ్నము.
అలాగే వీళ్ళిద్దరు కలిసి వాయువు దాంట్లో ఉన్నారు అంటే ఏదైనా పొల్యూటెడ్ అంటే మనం తీసుకునే ఎయిర్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంది. తద్మూలకంగా అక్కడ అల్సర్స్, కడుపులో అల్సర్స్ కానీ ఇలాంటివి రావడానికి కూడా కారణం ఉండే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి.